బోలెడంత సరదా, కాస్త క్రైమ్ కలగలిసిన డబ్బింగ్ చిత్రం 'విరిసిన వెన్నెల' 1961 డిసెంబర్ 7న విడుదలయ్యింది. దీనికి మూలమైన తమిళ చిత్రం 'తెన్నిలవు' 1961లోనే సెప్టెంబర్ 30న విడుదలయ్యింది. తమిళంలో నిర్మించిన చిత్రాలయ బ్యానర్ వాళ్లు చిత్రకళ బ్యానర్లో తెలుగులోకి డబ్బింగ్ చేశారు. కథ, నిర్మాత, దర్శకుడు శ్రీధర్. ఈ సినిమా కథ సంక్షిప్తంగా కోటిలింగం అనే ధనవంతుడు మొదటి భార్య చనిపోతే రత్నం అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుంటాడు. అంతకు ముందే కోటిలింగానికి శాంతి అనే పెళ్లీడుకొచ్చిన కూతురు ఉంది. కాశ్మీర్కి హనీమూన్ వెళుతూ కూతురు శాంతిని కూడా తీసుకెళ్తాడు. ప్రయాణంలో ఒక మేనేజర్ కావాలి. కోటిలింగం మిత్రుడు అరుణాచలం తన మేనల్లుడు రాజుని మేనేజర్గా తీసుకెళ్లమంటాడు. ఈ రాజు అప్పటికే లలిత అనే అమ్మాయిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. మంచి ప్రవర్తన ఉన్నవాడు కాదు. కాశ్మీరు వెళ్లే రైల్లో కోటిలింగం, రత్నం, శాంతిలతో కలిసి ప్రయాణించాల్సిన రాజు సమయానికి రైలు అందుకోలేడు. అదే సమయానికి అక్కడికొచ్చిన ఇంకొక రాజు వాళ్లతో మేనేజర్గా వెళతాడు. ఈ రాజు శాంతికి క్లాస్మేట్, ఆమెను ప్రేమిస్తుంటాడు కూడా. తండ్రి కోటిలింగానికి ఇది తెలీదు. ఈ రాజుని రాజు 1 అనుకుందాం. రైలెక్కలేక ఆగిపోయిన రాజుని రాజు 2 అనుకుందాం. రాజు 1 మంచివాడు, రాజు 2 మంచివాడు కాదు. రాజు 1 అంటే మొదట్లో శాంతికి ఇష్టం లేకపోయినా కాశ్మీరు వెళ్ళాక క్రమక్రమంగా వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. ఈలోగా వెనకాల రైల్లో వెతుక్కుంటూ వచ్చిన రాజు 2 శాంతి మీద కన్నేస్తాడు. అతడు వదిలేసి వచ్చిన భార్య లలిత కూడా కాశ్మీర్ చేరుకుంటుంది. రాజు 2 కోటిలింగానికి రాజు మీద చాడీలు చెప్పి అతన్ని బయటకు పంపిస్తాడు. ఇప్పుడు కోటిలింగంతో ఉన్నాడు రాజు 2. ఎప్పటికైనా అడ్డు వస్తుందని భార్య లలితను నదిలో ముంచేసి ఆ నేరాన్ని రాజు 1 మీద వేస్తాడు. కానీ రాజు 1 శాంతిని తీసుకుని పారిపోతాడు. ఈ గందరగోళంలో రాజు 1 తాను నిర్దోషిని అని ఎలా నిరూపించుకున్నాడు, రాజు 2 అపరాధాలకు ఎలా శాస్తి జరుగుతుంది, నీళ్లల్లో మునిగిన లలిత నిజంగానే చనిపోయిందా అనే ప్రశ్నలకు సమాధానాలే మిగతా కథ. తెలుగు డబ్బింగ్కి మాటలు, పాటలు అనిశెట్టి రాస్తే సంగీతం ఏఎం రాజా సమకూర్చారు. ఈ చిత్రంలో రాజు 1 అంటే మంచివాడుగా జమినీ గణేశన్, రాజు 2 విలన్ గా నంబియార్, శాంతిగా వైజయంతిమాల, లలితగా వాసంతి, కోటిలింగంగా తంగవేలు మొదలైన వారు నటించారు. తమిళంలో శతదినోత్సవం చేసుకున్న ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఆడింది.